నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా మోకాలు చుట్టూ జరిగే స్పోర్ట్స్ ఇంజరీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో మనం కామన్గా నేను చూసేది పేషెంట్స్లలో ఏంటి అంటే ఎక్కువగా 80% వాళ్ళలో చూసేది ఏసీఎల్ లిగమెంట్ ఇంజరీ అనేది ప్రధానంగా చూస్తూ ఉంటాను. ఈ ఏసీఎల్ అనేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాం. ఇది మన థై బోన్ అండ్ లెగ్ బోన్ని పట్టి ఉంచే లిగమెంట్. ఈ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ వల్ల ఏమవుతుంది అంటే ఈ కాలు సపోర్ట్ అనేది లేకుండా ఈ కాలు బెనకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా నడవడానికి కొంచెం పర్వాలేదు, కానీ బ్రిస్క్ వాక్ చేయడం కానీ రన్నింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కాలు స్లిప్ అయ్యి పడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ ఏసీఎల్ అనేది 80% పేషెంట్స్లో మనం రెగ్యులర్గా చూసేది ఏసీఎల్ ఇంజరీ అనేది. ఈ ఏసీఎల్ టేర్స్లలో కూడా రకరకాలుగా ఉంటాయి. ఎలా పార్షియల్ టేర్స్ నుండి కంప్లీట్ టేర్స్ వరకే ఉంటాయన్నమాట. ఈ టేర్ అవుతున్నప్పుడు, ఇంజురీ అయినప్పుడు కొన్నిసార్లు ఈ ఏసీఎల్ అనేది ఈ బోన్తో పాటు అవల్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది ఇంపాక్ట్ని బట్టి. దాన్ని అవల్షన్ ఆఫ్ ఏసీఎల్ అంటాం. ఈ ఏసీఎల్ అవల్షన్ అంటే ఈ బోన్తో పాటు ఫ్రాక్చర్ లాగా పైకి రావడం, దానికి టెండాన్ అతుక్కొని ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు ఈ ఏసీఎల్ బోన్తో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఈ నార్మల్ లిగమెంట్ని సేవ్ చేస్తూ ఆ బోన్ని మళ్ళీ నార్మల్గా యథావిధిగా ఉన్న పొజిషన్లో పెట్టి దాన్ని ఆర్థోస్కోపీ కీహోల్ సర్జరీ ద్వారా మనం ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఏసీఎల్ అవల్షన్స్ గురించి. కొంతమంది పేషెంట్స్లలో ఈ ఏసీఎల్ మ్యాక్సిమం బోన్ నుండి అవల్స్ కాకుండా ఉన్నప్పుడు థై బోన్ నుండి టేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్గా టేర్ అయ్యి ఎమర్జెన్సీ తొందరగా మనకి డాక్టర్ దగ్గరికి సంప్రదించిన వాళ్ళల్లో ఫ్రెష్ టేర్ ఉన్న వాళ్ళలో ఏసీఎల్ ఈ ఫీమర్ బోన్ నుండి టేర్ అయినప్పుడు ఎక్కువగా టిష్యూ డ్యామేజ్ ఎక్కువగా లేదు, క్లీన్గా ఉంది టిష్యూ అన్నప్పుడు ఏసీఎల్ రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏసీఎల్ రిపేర్ అంటే మన ఉన్న ఏసీఎల్ లిగమెంట్ని సేవ్ చేయడానికి దాన్ని థై బోన్కి మళ్ళీ సూచర్ చేస్తాం. ఇది కూడా ఆర్థోస్కోపీ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఇంకొక రకమైన టేర్ ఏంటి అంటే ఏసీఎల్ అనేది మధ్యలో టేర్ అవ్వడం, కంప్లీట్గా టేర్ అవ్వడం కాకపోతే మధ్యలో టేర్ అవ్వడం, ఇలా ఇంట్రా సబ్స్టెన్స్ టేర్ అంటాం. ఈ ఇంట్రా సబ్స్టెన్స్ టేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఈ ఏసీఎల్ ఏదైతే టేర్ అయిందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి దాని ప్లేస్లో వేరే లిగమెంట్ సహాయంతో ఏసీఎల్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా చూసేదైతే ఏసీఎల్ టేర్స్ మనం చూస్తూ ఉంటాం. సిగ్నిఫికెంట్ ఇంజరీ ఉంది, ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఏసీఎల్ టేర్స్తో పాటు ఈ మధ్యలో ఉండే మెనిస్కస్లలో కూడా టేర్స్ చూస్తూ ఉంటాం. ఈ మెనిస్కస్ టేర్స్ అసోసియేటెడ్ ఉన్నప్పుడు ఇవి రెండు, ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అండ్ మెనిస్కల్ రిపేర్స్ రెండు కూడా ఒకేసారి మనం ఆర్థోస్కోపీ ప్రొసీజర్లో అడ్రస్ చేస్తామన్నమాట. సో ఇవి మోస్ట్ కామన్గా చూసే ఏసీఎల్ టేర్స్, మెనిస్కల్ టేర్స్. చాలా రేర్గా కొద్దిమంది పేషెంట్స్లోనే మనం ఏం చూస్తామంటే పీసీఎల్ టేర్ ఆర్ అవల్షన్ని చూస్తూ ఉంటాం. పీసీఎల్ అవల్షన్ అంటే ఈ లెగ్ బోన్ నుండి పీసీఎల్ అటాచ్మెంట్ అయ్యే భాగం, ఈ వెనక భాగంలో బోన్తో పాటు లిఫ్ట్ ఆఫ్ అవ్వడం అన్నమాట. ఇలా లిఫ్ట్ అయినప్పుడు కూడా మళ్ళీ అదే లిగమెంట్ లేదు కాబట్టి ఇన్స్టెబిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. బోన్తో పాటు లిఫ్ట్ అయినప్పుడు ఆ బోన్ని యథావిధిగా ఆ పొజిషన్లో పెట్టి దానికి ఆర్థోస్కోపీ పద్ధతిలో రిపేర్ చేయడం వల్ల దానంతటదే హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మిడ్ సబ్స్టెన్స్లో టేర్ అయింది పీసీఎల్ అంటే మళ్ళీ వేరే ఒక లిగమెంట్తో ఈ పీసీఎల్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పీసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది, పీసీఎల్ టేర్స్ అనేవి స్పోర్ట్స్ ఇంజరీస్లో మనం ఓన్లీ 10% మందిలోనే చూస్తాం. ప్రధానంగా చూసేదైతే ఏసీఎల్ టేర్. ఇవి రెండు కాకుండా ఇంపాక్ట్ ఒక సైడ్ వే ఇంజరీ ఎక్కువగా ఉంది, డైరెక్ట్గా ఎవరి కాలుపైన ఇంకొక ప్లేయర్ కాలు ఇలా పడింది, ఈ డైరెక్షన్లో ఎక్కువ ఇంపాక్ట్ పడింది ఇటు కానీ అన్నప్పుడు ఈ సైడ్గా ఉండే లిగమెంట్స్, ఇది లాటరల్ కొలాటరల్ లిగమెంట్ అంటాం, ఇది మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అంటాం. ఇవి కంప్లీట్గా టేర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇవి టేర్ అయినప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేయకపోతే ఇవి కంప్లీట్గా కాంట్రాక్ట్ అయిపోయి ఇన్స్టెబిలిటీకి దారితీస్తాయి అన్నమాట. సో ఈ లాటరల్ కొలాటరల్ లిగమెంట్, మీడియల్ కొలాటరల్ లిగమెంట్ టేర్స్ కూడా ఒక 20% మందిలో చూస్తూ ఉంటాం.
ఇవి ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే యూజువల్గా ఓపెన్ చేసి మనం ఈ కొలాటరల్ లిగమెంట్స్ని ఫ్రెష్ ఇంజరీస్ అయితే రిపేర్ చేస్తాము. చాలా రోజులైంది, ఒక 4 వారాలు దాటిందనుకోండి, ఈ టేర్ మిడ్ సబ్స్టెన్స్లో ఉంది, బోన్ పక్కన లేదు ఈ టేర్ అన్నప్పుడు ఈ కొలాటరల్ లిగమెంట్స్ని వేరే లిగమెంట్స్ సహాయంతో ఈ లిగమెంట్స్ ప్లేస్లో వేరే లిగమెంట్తో మనం రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ప్రధానంగా మనకు మోకాలు చుట్టూ ఉండే స్పోర్ట్స్ ఇంజరీస్. ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంజరీ అయినప్పుడు ఫస్ట్ లిగమెంట్ ఇంజరీస్ ఏమేమి ఉన్నాయో ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకోవాలి.